పార్టీలో చాలామంది కూర్చొని మేధావులు కూర్చొని మేనిఫెస్టో తయారు చేస్తుండొచ్చు కదా. ఈ మేనిఫెస్టో తయారు చేస్తున్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఇవి మనం ఏ టైంలోకి ఇవ్వగలుగుతాము, అసలు ఇస్తామా లేదా, ఇవ్వకున్నా దాంట్లో పెడదామనుకుంటారా అంటే ఏంటి, వాట్ ఈస్ ద సాచ్యురేషన్? ఎందుకంటే మీరు చాలా కాలం నుంచి అందులో ఉన్నారు, చాలా సీనియర్ లీడరు, ఇవి ఇట్లాంటివి చాలా చూసారు కదా. ఈరోజు దేవుళ్ళ మీద ఒట్టు వేసుకునే పరిస్థితి దాకా వచ్చిందంటే అంటే ఒక బడ్జెట్కి దీనికి పొంతం లేకుండా పెట్టిన, రాబడికి వ్యయానికి పొంతం లేకుండా పెట్టడం వల్ల వచ్చిన సమస్యనా ఈరోజు? అంతే కదా, న్యాచురల్లీ. అది కాదు, ఒకటే ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలతోటి అధికారంలో రావడానికి చేసే ఎత్తుగడ ఒకటి. మరి అధికారానికి వచ్చిన తర్వాత ఏం చేస్తామనేది ఈ జ్ఞానంతో ఆలోచించాల్సిన విషయం. ఇది ఏదైనా పొరపాట్లు జరిగితే 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు, ఎక్కడ ఎప్పుడు మాట్లాడారు ఏ విషయం మీద? దానికి సమాధానం ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. మేము చెప్తున్నాం, ధైర్యంగా నిలబడ్డాం బీఆర్ఎస్ వాళ్ళం. అదే లేదు, ఎక్కడ తలవంచే సమస్య లేదు. పొరపాట్లు చిన్న చిన్నవి జరగచ్చు, కానీ పరిపాలన విషయంలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం ముందుంది. ఇప్పుడు ప్రభుత్వ సొమ్ము ప్రజల చెంతకు పోవాలనేదే, ప్రజలకు అవకాశం కల్పించాలనేదే లక్ష్యం అందరిది కూడా. మరి అన్ని రాష్ట్రాల కంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ సొమ్ము ఫ్యామిలీస్కి, తర్వాత ప్రజల చేతుల్లోకి ఎలా వెళ్తున్నది? రైతు బంధు నుంచి, దళిత బంధు నుంచి, కళ్యాణ లక్ష్మి నుంచి, పెన్షన్ల నుంచి 200 పెన్షన్ 2016 ఇచ్చే అటువంటి స్థాయి, అది ఎంతమందికి లబ్ధి జరుగుతున్నది? ఇది దేశంలో ఏదైనా రాష్ట్రంలో ఈ రకంగా ఉందా? లేదే. మా ఊరికేనే ఏది 3 అంతలు పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం సంవత్సరానికి 10 సంవత్సరాల్లో 3 అంతలు పెరిగింది. దేశంలో ఏ రాష్ట్రానికైనా పెరిగిందా? దేశంలో అయితే 2 అంతలు కూడా పెరగలేదు కదా. 3 అంతలు పెరిగిందంటే ఊరికే చిటికలతో అయిందా, లేకుంటే ఊరికైందా? ఎందుకు? ఒకవైపు ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, రెండవది సరిదిద్దడం ఆర్థిక వ్యవస్థను, మూడవది భవిష్యత్తుకు కావాల్సిన పునాదులు దూరదృష్టితో ఇవ్వడం. ఇప్పుడు దాదాపు 17 లక్షల, గత 5 సంవత్సరాల్లో 17 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఐటీ కానీ, ఫార్మసీ కానీ, మిగతాది కానీ. అదేవిధంగా గవర్నమెంట్లో 2 లక్షల పైసలకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వమే చేసిందా? గత ప్రభుత్వాలు ఈ రకంగా ఎప్పుడైనా చేశాయా? అదేవిధంగా 24,000 కొత్త ఇండస్ట్రీలు మా తెలంగాణలో స్థాపించబడ్డాయి గత 7-8 ఏళ్లలో. వేరే రాష్ట్రాల్లో ఇంత అయిందా? లేదే. 65,000 ఎకరాలు ఇండస్ట్రియల్ పార్క్స్కు కేటాయించబడింది, ఇచ్చాం. ఇన్ని మీరు లెక్కలు చెప్తున్నారు. ఎస్, మీరు చాలాసార్లు చెప్పారు, వాళ్ళు చెప్పారు. కాకపోతే ఎక్కడ కూడా ఈనాడున్న ముఖ్యమంత్రి అసలు మనం ఒక 10 సాచురేషన్ తీసుకున్న 10 స్టెప్స్లో అసలు ఏమీ కాలే, తెలంగాణ అంతా కూడా ఆగమాగమైంది. అందుకే నేను ఒక గుంపు మేస్త్రి, నేను మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేయడానికి కంకణబద్ధున్నైనా. చూడండి అమ్మా, ఎవరైనా అధికారాకాంక్ష ఉండి అధికారంలోకి రావాలనుకుంటే ఏం చెప్పాలా? ఏం చెప్తారు? నేను మెరుగ్గా చేస్తానని చెప్తేనే కదా ప్రజలు వినేది. గతంలో చేసిందంతా అన్యాయం, లేకుంటే ఇంకేదో తప్పులు చేశారు, నేను బాగా చేస్తానని కదా. ఎవరు అమ్మాయినే? ఎక్కడి నుంచి వచ్చాడు? బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ప్రజల గురించి, ప్రభుత్వాల గురించి, సమాజం గురించి, అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి ఈయన ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజల పక్షాన పోరాటం చేసినవాడా? సరే, అవకాశం వచ్చింది, కాంగ్రెస్ సీట్లు వచ్చాయి, వాళ్ళ హైకమాండ్ ఆయనకు ముఖ్యమంత్రి ఇచ్చింది, అంత మాత్రం చేత గొప్పడా? ఎవరు? కేసీఆర్ ఎవరు? 50 సంవత్సరాలు రాజకీయ జీవితం, ఒక లక్ష్యం కోసం పోరాటం చేసినవాడు, అధికారం కోసం కాదు, అధికారం తర్వాత వచ్చింది. అవునా కదా? ఒక లక్ష్యం కోసం చేశాడు, నిరాహార దీక్ష చేశాడు. తెలంగాణ కావాలనే ఏది ఒక ఉద్యమంలాగా ముందుకొచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఇంతకుముందు తెలంగాణ 1955లో కూడా మేము విశాలాంధ్ర వద్దు, తెలంగాణ వద్దు, ఇడ్లీ సాంబార్ గోపాయకని బడి గంటలు కొట్టి బయటకు వచ్చినమే. కానీ వచ్చిందా? ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది 1969లో. చెన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమం వచ్చింది, చాలామంది అసూలు భాషారు, వచ్చిందా? రాలేదు. చివరికి 2 ఎంపీలు 543లో ఉండి ఆయనే జీవితాన్ని త్యాగం చేసే పద్ధతిలో తెలంగాణ కావాలని పట్టుదలతో తిరిగిన నగ్న సత్యాన్ని దేనికోసం చేశాడు? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడాలి, తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, దీనికి నా జీవితం నేను త్యాగం చేస్తా అవసరమైతే అని అన్నాడు. 10 సంవత్సరాలలో చేశాడు. ఇవాళ తెలంగాణ అన్ని రాష్ట్రాల కంటే ముందుంది. ఒక విషయం, స్వాతంత్ర పోరాటం ఎన్ని సంవత్సరాలు జరిగింది? 200 సంవత్సరాలు జరిగిందా?
ఎవరు? గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, బోస్ గారు వచ్చిన తర్వాతనే కదా ఆ 10 సంవత్సరాలు 1935 37 నుంచి, అంతే కదా. ఆ తర్వాత అప్పుడే ఊపు వచ్చింది కదా. మరి కేసీఆర్ వచ్చినాకనే ఊపు వచ్చింది కదా తెలంగాణకు, ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది కదా. ఏ ముఖం పెట్టుకొని బీజేపీ వాళ్ళు అంటారు? ఒక్క ఓటు 2 రాష్ట్రాలని ప్రజలను నమ్మించిన మోసకారి బీజేపీ వాళ్ళు ఇవాళ ఏం సమాధానం చెప్తారు? సరే, దాన్ని సపోర్ట్ చేశారు చివరికి, గత్యంతరం లేదు. ఇవాళ మహిళా బిల్లు ఎందుకు కాలే 2011 2014లో రాజకీయ పార్టీలు? మహిళా బిల్లులో 50% అంటే అదేంది ఇప్పుడు ఎందుకైంది? దాంట్లో ఎన్ని లోపాలనే 9.5 సంవత్సరాలు చేశారు. దాంట్లో ఈబీసీలకు పెడదామంటే ఏమన్నా ఒప్పుకున్నారా? లేదు. రాజకీయ ఒత్తిళ్ళు, రాజకీయ క్రమాలు కొంత సమయం పడుతుంది. ఈ చారిత్రక వాస్తవాలను తెలుసుకోకుండా తెలంగాణ కావాలనే వాళ్ళ మీద తుపాకీ పెట్టిన ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన చెప్పింది ఏదో అన్యాయం అయిపోయిందని చెప్తే సరే నమ్మిండ్రు, ఇచ్చిండ్రు, మేము వద్దంటున్నావా? నువ్వు చెప్పింది ఏవే అంటున్నావు, మరి నువ్వే అంటున్నావు కదా, మాటిస్తే మోసగిస్తే బండకేసి కొట్టుకొని. ప్రజలు కొడతారు. ఏ చరిత్ర లేదా? శాశ్వతమా? అధికారంలోకి రావడమే ఒక ఆకాంక్ష, ఒక లక్ష్యం అనుకుంటే ఇగో ఇట్లనే జరుగుతుంది. అధికారం రావడం దేనికి అంటే ప్రజల కోసం, ప్రాంతం కోసం, ప్రజల జీవన ప్రమాణాల కోసం, సమానత్వం కోసం, ప్రతి మనిషిలో మానవీయ కోణం చూసేదానికి, ప్రభుత్వపరంగా చేయాల్సిన కార్యక్రమాలు చేయడానికి, మేము సంకల్పంగా మా సంకల్పం ఉంది అని చెప్పుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు చేయడానికి. ఎవరమ్మా కేసీఆర్ గారు? కేంద్రంలో మంత్రిగా పనిచేశాడు, రాజీనామా చేశాడు ఒక ఎలక్షన్ కోసం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు మంత్రి పదవులు చేశాడు, ఉపసభాపతి చేశాడు. అవకాశం ఇచ్చిన ప్రజలకు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని దేశంలో ముందడుగు వేయించాడు. ఎవరైనా దేనికోసం వచ్చాడు? డబుల్ ఆర్ ట్యాక్సా? రాజకీయాలలో డబ్బులు మాట్లాడి ప్రజల్ని మోసం చేయడం కదా. నీ ఎన్నికలు ఎట్లవుతున్నాయి? నీ ఎన్నికల సమావేశాలు ఎట్లవుతున్నాయి? కేంద్రానికి ఏ పార్టీ ఎక్కడి నుంచి ఇస్తుందో మాకు తెలియదా? నేను అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాను. అవే ఆ చర్చ. ఇక్కడ నుంచి డబ్బులు పోతున్నాయి అంటారా? ఇక్కడ నుంచి డబ్బులు పోతున్నాయా? ఏటీఎంలని అందరూ అంటున్నారు. పోకుండా ఉంటే మీరు చెప్పండి. ఓకే, మనం రాజకీయాలు పక్కన పెడదాం, టీవీ పక్కన పెడదాం, పర్సనల్గా మాట్లాడదాం. ఇదంతా ఊకదప్పుడు మీదికి, అంతే కదా. మీది కోటి లోపటోటి. డబ్బు లేకుండా రాజకీయాలు అవుతాయా? కాదు. రుణమాఫీ గురించి కూడా ఒక మాట మాట్లాడండి. 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే, నేను గనక 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే ఎడమ చేతితోటి ఆ 40,000 పైచిలుకు కోట్లు ఇట్లా వేయగలుగుతాను అంటే ఏంది? అంతే, కడుపు కట్టుకుంటే 1 సంవత్సరం. అదొకటే మీరు గ్రహించినట్టున్నది, చూసినట్టున్నది, విన్నట్టున్నది. ఆయన వచ్చింది లంకబిందెల కోసం వచ్చిండు, దొరుకుతలే ఉన్నాడు. అవునా? ఏమన్నా విజ్ఞత ఉందా? అంటే నువ్వు రాజకీయంలో అధికారం దేనికోసం? లంకబిందెల కోసమా? ఉంటే చేసేవాడిని. బడ్జెట్ అంతా మొత్తం నాకేసి ఇది చేస్తున్నారు. ఎందుకు అంత ఉంటే? అయ్యో, అంతుంటే నువ్వెందుకు అడిగిరు? ఇదే మీడియా వాళ్ళు అడిగితే మీరు కూడా ఇట్లా మాట్లాడతారు ఏంది? 9వ తారీఖు నేను ఎందుకు ఇస్తాను అన్నాను, లేకపోతే ఈ స్కీమ్స్ అన్ని కూడా చేసేవాడిని. బట్ అక్కడ రూపాయి లేదు. రూపాయి లేనప్పుడు నేను ఏ రకంగా ఇవ్వగలుగుతాను? నాకు సర్దుకోవడానికి టైం పడుతుంది కదా అని, సర్దుపడుతుంది కదా అని అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత, 160 రోజుల తర్వాత ఇప్పుడు ఆ మాట మాట్లాడతాడా? ఏ ముఖం పెట్టుకొని ఆ మాట ఎన్నికల ముందు రోజు మాట్లాడు? December 9th ఇస్తాను ఉన్నాయనుకున్నా. ఉన్నాయి. ఎట్లా అనుకుంటావు? నేను కూడా అంటా, ఓయ్ మా తెలంగాణ వాళ్ళందరినీ చంద్రలోకం తీసుకుపోయి మంచి బిల్డింగ్లు కట్టిస్తా. ఇక్కడ ఎందుకు? ఏమన్నా బుద్ధి ఉందా? ఇవి మాట్లాడేదా? ఇదా రాజకీయం? ఇదా విజ్ఞత? ఇదా దేశం కోసం, సమాజం కోసం, ప్రాంతం కోసం? మన లక్ష్యం ఏంది? మన సంకల్పం ఏంటిది? మన కాన్ఫిడెన్స్ ఏంది? మన కమిట్మెంట్ ఎందుకోసం? ఎక్కడి నుంచి వచ్చింది? సాధ్యమా? అసాధ్యమా? అసాధ్యమయ్యే పరిస్థితుల్లో సాధ్యం చేయడానికి ఏ రకమైన వ్యూహాలు పొందుతారు అనేది మొదలు ఉండాలి కదా.